వారు గతంలో తెరకెక్కించిన వరుడు గురించి కొన్ని విశేషాలు పంచుకున్నారు దర్శకుడు గుణశేఖర్. చూడాలన్నది ఒక్కడు లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం తర్వాత ఆయన తెరకెక్కించిన చిత్రం యుఫోరియా. సారా అర్జున్ భూమిక ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదలైంది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుణశేఖర్ గతంలో తాను తెరకెక్కించిన చిత్రాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా వరుడు హీరోయిన్ గురించి మాట్లాడారు. ఆ సినిమా రిలీజ్ వరకు కథానాయిక వివరాలు చెప్పకపోవడంపై స్పందిస్తూ వరుడు కథలో హీరోయిన్ ను పెళ్లిపీటల పైనే చూస్తానంటాడు. అందుకే థియేటర్ వచ్చే వరకు హీరోయిన్ ఎవరో ప్రేక్షకుడికి కూడా తెలియకుండా ఉండాలని అనుకున్నా. ఎలాగో కొత్త నటి కాబట్టి ఆమెను సినిమాలోనే నేరుగా చూపించాలనుకున్నా. ఈ ఆలోచన చెప్పగానే చాలా మంది ఇదెలా సాధ్యమవుతుంది అని అడిగారు. నేను చూసుకుంటానని చెప్పా, అలాగే చేస్తా. ఆ ఐడియాకి విపరీతమైన హైప్ వచ్చింది. ఆ హీరోయిన్ ఎవరట అంటూ చర్చించుకున్నారు. హీరోయిన్ ఎవరో చెప్పండి అంటూ నా భార్యకు కూడా కాల్స్ వచ్చేవి. ఇది సినిమా ఓపెనింగ్ కు ఎంత ప్లస్ అయిందో అంతే మైనస్ అయింది. ఇందులోని హీరోయిన్ బాగుంటుంది, కానీ ప్రేక్షకుల అంచనాలకు ఆమె సరిపోలేదు అని వివరించారు. 5 రోజుల పెళ్లి కథాంశంతో రూపొందించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. హీరోయిన్ గా భానుశ్రీ మెహతా ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కాలీవుడ్ నటుడు ఆర్య విలన్ గా నటించాడు. 2010 మార్చి 31న ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ విడుదలైంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో గోవిందుడు అందరి వాడేలే అతిథి పాత్ర, అలా ఎలా తదితర చిత్రాల్లో భానుశ్రీ నటించింది. పవన్ కళ్యాణ్ జానీకి 23 ఏళ్లు. సినిమా హిట్ అయ్యుంటే మిలీనియంలో వరుస హిట్లతో దూసుకుపోయారు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి. చిరంజీవి సోదరుడిగా పవన్ కళ్యాణ్ వెండితెరకు పరిచయమైన మిలీనియంలో వరుస హిట్లతో దూసుకుపోయి తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి సమయంలో జానీ ప్రకటన ఓ సంచలనం. అప్పటి వరకు తాను నటించిన సినిమాలో కేవలం యాక్షన్ సీక్వెన్స్ లో మార్షల్ ఆర్ట్స్ చేశారు పవన్. పూర్తి మూవీ అనేసరికి అంచనాలు పెరిగిపోయాయి. లాస్ ఏంజల్స్, జపాన్ వెళ్లి ఇంకొన్ని మెలకువలు నేర్చుకున్నారు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ మేక్ ఓవర్ చూడగానే ఫ్యాన్స్ షాక్. జానీ కర్చీఫ్లు, బనియన్స్ అంటూ మార్కెట్ లోకి కొత్త ట్రెండ్. పైగా హిట్ కాంబో. రమణ గోగుల మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కూడా 2 పాటలు పాడారు. ఇక ఆడియో విడుదలై సూపర్ హిట్ అయింది. భారీ అంచనాల నడుమ 250కు పైగా ఫ్రెండ్స్ తో 2003 ఏప్రిల్ 25న జానీ విడుదలైంది. తెల్లవారుజాము నుంచి థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ పడిగాపులు కాశారు. షో పడింది, ప్రేక్షకులు బయటకొచ్చారు. అంతా నిశ్శబ్దం, ఫ్యాన్స్ డీలా. అప్పటి వరకు బద్రి, ఖుషి చిత్రాల్లో ఎనర్జెటిక్ పవన్ నుంచి చూసిన అభిమానులు ఇందులో బక్కచిక్కిన పవన్ ను చూసి జీర్ణించుకోలేకపోయారు. ఆ డ్రామాను భరించలేకపోయారు. అది మర్చిపోవడానికి చాలా కాలమే పట్టింది. జానీ హిట్ అయి ఉంటే నేను నటించి దర్శకత్వం వహించిన జానీ ఫ్లాప్ అయింది. సత్యం ఒప్పుకొని తీరాలి, తప్పించుకొని తిరగడానికి వీల్లేదు. క్రియేటివ్ ఫీల్డ్ లో ఫెయిల్యూర్ సహజం, దానికి భయపడకూడదు, వెనక్కి పారిపోకూడదు. అప్పుడు అన్నయ్య చిరంజీవి నాతో ఒక మాట అన్నారు, ఇంకా కష్టపడి ఉంటే బాగుంటేది అని చెప్పారు. కష్టపడ్డాను, కానీ అది సరైన దారిలో విధి విధానాలతో కష్టపడలేదేమోనని ఇప్పుడు అనిపిస్తోంది. అవివేకంతోనో అజ్ఞానంతోనే జానీ చేయలేదు. నాకు తెలిసి ఆ రోజుకు దొరికిన ఆ మార్గాన్ని ఎంచుకున్నా. జానీ సక్సెస్ అయి ఉంటే సినిమాలు వదిలేసేవాడిని. ఆ సమయంలో శిష్ట ఆంజనేయ శాస్త్రి రచించిన కారవేలుడు రాజకీయం పట్ల నా ఆలోచన ధోరణిని మార్చేసింది. జానీ ఫ్లాప్ అయినప్పుడు నా 2వ సోదరుడు నాగబాబు పుస్తకాన్ని నాకు అందించారు. ఈ అద్భుత పుస్తకం తర్వాత నాకు రాజకీయంగా మార్గనిర్దేశాన్ని చేస్తుంది అని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఆ హీరో నా దేవుడు, ఆయనతో నా బాండింగ్ ఎవరికీ చెప్పలేను. టాలీవుడ్ నటుడు. తెలుగు సినిమా ప్రపంచంలో ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్, నటనతో జనాలను కట్టిపడేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, స్టార్ హీరోతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. నటుడు ప్రభాస్ తో తన అనుబంధంపై ప్రభాస్ శ్రీను ఓ పాడ్కాస్ట్ లో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వైజాగ్ ఇన్స్టిట్యూట్ లో ప్రభాస్ ను కలిసిన నాటి నుండి వారి స్నేహం మొదలైందని శ్రీను తెలిపారు. ప్రభాస్ చుట్టూ సాధారణంగా 10 నుంచి 15 మంది స్నేహితులు ఉంటారని, అయితే వీరిద్దరి మధ్య ఇంతటి బలమైన అనుబంధం ఏర్పడడానికి గల కారణాన్ని తను పూర్తిగా వివరించలేనని, అది ఒక దైవ సంబంధమైన విషయమని
శ్రీను అన్నారు. ప్రభాస్ వ్యక్తిత్వాన్ని వివరిస్తూ ఆయనకు నటించడం ఇష్టం ఉండదని, కానీ నిజాయితీ బోల్డ్నెస్ ను బాగా ఇష్టపడతారని శ్రీను అన్నారు. ప్రభాస్ కృత్రిమంగా నవ్వరని, ఏదైనా నచ్చితే బోల్డ్ గా నిస్సంకోచంగా ఆనందిస్తారని చెప్పారు. ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులను, వ్యక్తులను ప్రభాస్ చాలా నిశితంగా గమనిస్తారని, అత్యంత తెలివైన వారని శ్రీను పేర్కొన్నారు. కేవలం తమతో ఉండడం ద్వారా ఆయనకు ఆనందం కలిగించగలిగితే చాలని తాను భావిస్తానని శ్రీను వెల్లడించారు. ఈ బంధాన్ని మాటల్లో వర్ణించలేమని, అది అనుభవించాల్సిన విషయమని చెప్పినట్లయితే దాని విలువ తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్ ను దేవుడితో సమానంగా పూజిస్తానని శ్రీను అన్నారు. ఎందుకంటే తాను చేసే పనులకు ఇతర ఎవరి నుండి ఆదరణ లభించదని, తాను అందరితో కలవలేనని, ఎక్కడ సరిపోలేనని తెలిపారు. ప్రభాస్ ఒకరి దగ్గరే తాను హాయిగా ఉండగలనని ప్రభాస్ ఒక్కరి దగ్గరే తను హాయిగా ఉండగలనని చెప్పారు. ప్రభాస్ కు తను కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే కాదని, ఆయన దగ్గర ఏ హోదా లేదని, కేవలం ఆయనకు సేవ చేసుకుంటూ వెళ్లడమే తన పని అని శ్రీను స్పష్టం చేస్తారు. ఆయనతో కలిసి ప్రయాణించడం, షూటింగ్లకు వెళ్లడం, ఆయన షూటింగ్ తర్వాత ఇంటికి తిరిగి రావడం వంటివి తన దినచర్యలో భాగమని తెలిపారు. తమ అనుబంధానికి డబ్బుతో ఎటువంటి సంబంధం లేదని ప్రభాస్ శ్రీను చెప్పారు. డబ్బు కంటే విశ్వాసం, నిబద్ధతే ముఖ్యమని అన్నారు. ప్రభాస్ విశాల హృదయం కలవారని, అడిగిన వారికి కోట్లిచ్చే వ్యక్తిత్వం ఆయనదని అందరికీ తెలుసని, అయితే తమ బంధం డబ్బుతో కొలవలేదని శ్రీను అన్నారు. ప్రభాస్ తనకు ఇచ్చే నమ్మకం, ధైర్యం ఒక పెద్ద కొండ లాంటిదని, అదే తమ బంధానికి మూలమని చెప్పారు. ప్రభాస్ కు డబ్బుపై ఆసక్తి ఉండదని, పక్కనున్న వారికి తెలియదని, ఆయన స్వయంగా చాలా ఇస్తారని, అయినప్పటికీ తాను ఏమీ తీసుకోకుండా తనకంటూ కొన్ని సిద్ధాంతాలను పాటిస్తానని శ్రీను తెలిపారు.